హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం భవానీ వాడు 1997 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడానికి జరిగింది. మూవీ మాత్రం బాగాలేదు గైస్, నాకు నచ్చలేదు. స్టోరీలోకి వెళ్తే గైస్, స్టార్టింగ్లోనే హాస్పిటల్లో జాయిన్ అవుదామని అయితే డాక్టర్ అయితే ఒక ఆమె అయితే వస్తుంది. నైట్ షిఫ్ట్ పడుతుంది తనకు. అయితే తనదైతే అక్కడ మర్డర్ జరిగిపోతుంది, అంటే చనిపోతుంది. అక్కడికి మన స్టోరీ స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి. ఈ స్టోరీలోకి వెళ్తే గైస్, హీరోయిన్ అయితే ఒక బుక్ పబ్లిష్ కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటుంది గైస్. ఆ కంపెనీ వారైతే ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నాం, ఆ బుక్లో 10 స్టోరీస్, రియల్ హాంటెడ్ స్టోరీస్ రాస్తున్నామని అయితే చెప్తారు గైస్. బుక్ పబ్లిష్ డేట్ కూడా చెప్తారు. అయితే ఎవరైతే ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ బుక్ అంటే 9 స్టోరీస్ రాసిస్తాడు. ఏదైతే 10th స్టోరీ భవానీ వార్డ్ గురించి రాద్దామని అయితే స్టార్ట్ చేస్తాడు. సడన్గా చనిపోతాడు గైస్. వాళ్ళకి ఇంకా అర్థం కాదు, అన్ని దగ్గర నుంచి పేమెంట్స్ తీసుకున్నాం, ఇప్పుడు ఎలాగైనా బుక్ కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటారు. హీరోయిన్ అయితే సజెస్ట్ చేస్తారు. హీరోయిన్ అందుకు ఒప్పుకుంటుంది. ఇక హీరోయిన్ ఆ బుక్ స్టార్ట్ చేద్దామని అనుకునే లోపు హీరోయిన్కి అయితే దయ్యం పట్టేస్తుంది గైస్. ఇక దాని తర్వాత ఏం జరిగింది, హీరో మరి అంటే హీరోయిన్ పరిచయం అయిపోతారు గైస్. అప్పటికి హీరోయిన్ లవ్లో ఉంటారు. మరి హీరో ఆ ప్రాబ్లం నుంచి హీరోయిన్ బయటపడేస్తారా? మరి ఆ భవానీ వార్డ్లో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే అక్కడ ఈవిల్ స్పిరిట్ ఉందా? ఉంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటి? అసలు దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు దయ్యానికి పాస్ట్లో ఏం జరిగింది? మరి హీరో అవన్నీ తెలుసుకున్నాడా? మరి హీరోయిన్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశాడా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం అస్సలు బాగాలేదు గైస్. ఎక్కంటే చాలా బోరింగ్గా ఉంది మూవీ. స్టోరీ కూడా ఏదైతే పాస్ట్ అది దయ్యం పాస్ట్ ఉందో అది కూడా నాకు అంత ఇంప్రెసింగ్గా అనిపించలేదు. చాలా బోరింగ్గా అనిపించింది మూవీ మాత్రం. మెయిన్లీ హీరోయిన్ క్యారెక్టర్ అయితే బాగుంది గైస్. హీరోయిన్ అయితే చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో మెయిన్లీ చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ చాలా బాగా చేశారు. హీరోయిన్ దయ్యం ఎప్పుడైతే హీరోయిన్ బాడీలోకి ఎంటర్ అవుతుందో అక్కడక్కడ హారర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మిగతా పర్ఫార్మెన్స్లో ఆర్టిస్టులు అయితే అంతగా అనిపించలేదు. హీరోయిన్ బాగా చేశారు. మూవీ చాలా బోరింగ్గా ఉంది గైస్. అంటే హారర్ ఎలిమెంట్స్ అక్కడక్కడ ఉన్న మూవీ ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా కానీ ఎంగేజింగ్గా కానీ అనిపించలేదు. చాలా బోరింగ్గా అనిపించింది. ఏదైతే దయ్యం పాస్ట్ స్టోరీ ఏదైతే ఉందో అది కూడా నాకు అంత ఇంప్రెసింగ్ అనిపించలేదు గైస్. మూవీ మాత్రం మీకు రికమెండ్ చేయను గైస్. అక్కడక్కడ వచ్చే హారర్ ఎలిమెంట్స్ మాత్రమే బాగున్నాయి. ఓకే, మీకైతే రికమెండ్ చేయండి ఈ మూవీని. భవానీ వార్డ్ 1997 ప్రైమ్ వీడియోలో అయితే ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75. అది కూడా హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ప్లస్ అక్కడక్కడ సెకండ్ హాఫ్లో హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అంతేగాని మూవీలో చెప్పుకోవడానికి అయితే ఏం లేదు గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.